హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ నాగా. ఈరోజు చేయబోయే రెసిపీ ఉల్లికాడలు పెసరపప్పు ఫ్రై. ఇది రైస్లోకి, పూరి, చపాతీలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. పిల్లలైతే ఉట్టిగా అలాగే తినేస్తారు, అంత బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో పావు కప్పు పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి నానపెట్టుకోవాలి. 10 నిమిషాల పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది. ఈలోపు మనము కర్రీకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుందాం. ఉల్లికాడలను శుభ్రంగా కడిగి వీలైనంత సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగిన తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడల తరుగు, ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. పెసరపప్పు వేసినప్పుడు ఉప్పు ముందుగా వేయకూడదు. అలా వేశారంటే పప్పు మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇలా పెసరపప్పు, ఉల్లికాడలు పూర్తిగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకుని 1 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసి ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపిచ్చా దంచి కూరలో వేసి ఒకసారి కలిపి మూత పెట్టి వేసిన మసాలాలన్నీ పచ్చివాసన పోయి ఫ్లేవర్స్ అన్నీ కూరకు పట్టే వరకు 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇలా 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమే. అంతే అండి, చాలా టేస్టీగా ఉల్లికాడలు పెసరపప్పు ఫ్రై రెడీ. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.